రైట్. సీతారాం నాయక్ గారు, ఎట్లా చూడాలి ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారం? ఇవాళ ఏసీబీకి కేటీఆర్ గారు లీగల్ టీంతో రావాలనుకున్నారు, కానీ లీగల్ టీంకి అనుమతి లేదు అనేటువంటిది పోలీసులు చెప్పారు. మరొకసారి హాజరు కావాలని నోటీస్ ఇచ్చారనేది ఉంది. రేపు ఈడీ దగ్గర కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా, అంటే మరొకట ఏం జరుగుతుందో అనేటువంటిది ఒకటైతే. అసలు ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించినటువంటి జరుగుతున్న పరిణామాల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? రేపటి విషయం మళ్ళీ రేపు దానికి ఎటువంటి దారి తీస్తుందో ఆ పరిస్థితులు అక్కడ ఏం మాట్లాడతారు అన్నది మనం ముందు చెప్పలేం. కానీ ఇవాళ జరిగినటువంటి అక్కడ ఏదైతే సీన్ జరిగిందో, ఏదైతే వాళ్ళు ఏసీబీ ముందుకు పోయే ముందు ఆయన ఒక 2 ఉదాహరణలు చెప్పుకుంటా, గతంలో మేము ఒకటి చెప్తే మా పార్టీ నాయకుడు ఒకటి చెప్తే ఇంకోటి పెట్టారు, అది పెట్టారనేది ఆ వాదనతో పోయి దాన్ని అది హాజరైనట కానట అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మనం టీవీలలో చూస్తున్నాం. అయితే నాకు తెలిసి ఒక ఏసీబీ ఎవరికన్నా కావచ్చు, ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అతనికి నోటీసు పంపించినప్పుడు నేను దోషినా నిర్దోష చెప్పుకోవాలడ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కోర్టు నుంచి గతంలోనే సీసీ కెమెరాల పరివిలో చేయాలని ఉంది. కొన్నిసార్లు అడ్వకేట్లను పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. మరి దాన్ని ముందే వారు అటువంటిది ఏదైనా కోర్టుకు వెళ్ళి నోటీసు వచ్చినప్పుడే ఒక రోజు ముందు కోర్టు నుంచి తీసుకొని పోతే అది పరిగణనలోకి వచ్చేదేమో. కానీ ఇప్పుడు అతను ఏసీబీని ధిక్కరించినట్టుగానే అక్కడ కొద్దిగా ఆ అవకాశం ప్రజల్లో జరుగుతూ ఉంది. అయితే నాకు ఒకటి తెలియక అడుగుతున్న శ్రీనివాస్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, అక్కడ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మంత్రుల మీద ఎట్లొస్తుందండి ఈ కేసులన్నీ? ఐఏఎస్ ఐపీఎస్ 30 ఏళ్ళు చదివినటువంటి వైట్ కాలర్లు ఆయన ఏదైతే మంత్రులు ఇంప్లిమెంట్ ఏదైతే పాస్ చేస్తారో దాన్ని యాజ్ పర్ రూల్ ఉందా లేదా అని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈయన చేసింది తప్పైతే అధికారులు ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండ్రు? మీరు దాని మీద చర్చ పెట్టండి. ఉట్టిగానే తీసుకపోయి కేసీఆర్నో కేటీఆర్నో రేపు మళ్ళా దిగిపోగానే ఇంకెవరినో నెట్టడం కాదు కదా. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందండి ఈ ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారు, ఆయన బిడ్డ పెళ్లికి ఆయన బోనియకుండా వేస్తే ఈయన నేర్తారనేది ఉన్నది. నేననేది ఏంటంటే ఒక ఇప్పుడు లెజిస్లేషన్స్ ఉన్నాయి. ఎందుకు? పార్లమెంట్లో చట్టం అయింది, ఒక చట్టం తీసుకొని పాస్ చేసి అది తెలిసో తెలియక ఏదో కావాలని పంపిస్తే ఆడ ఉన్న వైట్ కాలర్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి సంతకం పెట్టాలో, చెక్ ఇష్యూ చేయాలో, ఆ చెక్ ఇష్యూ చేసే అతని దగ్గర ఉండాలి కదా. ఇది నేను లోపలికి నేను పోతానా అయినా పోతాడా అనేది. అంటే ఇద్దరు తప్పుదారులే కదా. ఒక మంత్రినే గుంజడం ఏంది? ఇదే కాదు, ఏ విషయంలోనే అంతే. కేంద్ర ప్రభుత్వంలో అయినంతే, రాష్ట్ర ప్రభుత్వంలోనైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ. అంటే దీన్ని ఏమనుకుంటారు బయట ప్రజలు అనేది నా దృష్టికి వచ్చింది. నేను చెప్తున్నా ఇది కక్ష సాధింపు చర్య తప్ప ఇలా ఏమీ లేదు. సీతారాం నాయక్ 1 మినిట్. మీరు అంటున్నారు ఇక్కడ ఆ ఇద్దరు అధికారులను వదిలిపెట్టలేదు, మంత్రిని వదిలిపెట్టలేదు. చేయమన్న ఆయన చేసిన ఆయన అందరినీ నోట్ ఫైల్ ఉంటుంది కదా, ఫైల్ రొటేషన్ సిస్టంలో నోట్ ఫైల్ అని ఉంటుంది. నేను బాధ్యత వహిస్తున్నా, సంతకం నోట్ ఫైల్ ఉంటుంది. ఆ నోట్ ఫైల్ ప్రకారం ఆయన చేశాడు, ఆయన బాధ్యత తీసుకోవాలి. కానీ రూల్ లేకుండా చేశాడు అన్న కాబట్టి ఆయన మంత్రిగా నేను చెప్పాను నువ్వు చెయ్యి అంటే చేయకూడదు. రూల్ ఎట్లా చెప్తారండి? ఇది నేను జనరల్ టాపిక్ అక్కడ ఉన్న పెద్దలు నేనేమంటున్నా, ఈ కేసులో వాళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకోవాలా. తప్పు చేసిన ఆయన నువ్వు ఎందుకు చేసావు అంటే నువ్వు కూడా శిక్ష అనుభవిద్దామని చేసావా, నాడు భయపడి చేసావా, ఏం కాదులే అనుకున్నావా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి కాదని అనుకున్నారా? అధికారులు ఏమనుకున్నారో మనం ఊహించలేము. కానీ తప్పని తెలిసి కూడా తప్పు చేసినందుకు, ఆయన తప్పు చేయించినందుకు ఇద్దరి మీద కేసు, ఎవరో మంత్రి మీద ఒక్కళ్ళ మీద పెట్టి అధికారులు వదిలేస్తే అదొక ప్రశ్న, తప్పు చేసిన వాళ్ళు అందరి మీద కేసు పెడితే అదొక ప్రశ్న. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని ఇరికిచ్చింది ఏం లేదంటున్నా. లేదు, నేను మీ ఆన్సర్ నేను దయచేసి మీరు ఇది చెప్తారని నేను అంటలేను. నేను అనేది ఏంటంటే నాకు తెలుసు, అధికారులకు కూడా ఏమైతే తెలుసు, ఎంతమంది జైలుకు పోయారో మనకు తెలుసు. ఒక్క బీఆర్ఎస్ కాదు కదా, ఏ పార్టీ ఎక్కడ చూసినా నువ్వు చేసే అధికారులు వాడు 30 సంవత్సరాలు చదువుకొని కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ ఒక హోదాలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళకి తల ఒగ్గినాకనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. వాళ్ళు చక్కగా జరిగితే ఇదంతా ఎందుకు వస్తుందండి? ఇవాళ కేటీఆర్ కూడా ఫీల్డ్లకు రారు, వాళ్ళు కూడా ఫీల్డ్కి రారు. ఈ ఇంతకుముందు కూడా మనం హైడ్రా విషయంలో కూడా మీరు మాట్లాడితే ఇదే చెప్పిన,
అసలు అధికారుల పాత్ర ఏంది? దాని మీద ఏమైనా చట్టాలు చేస్తే ఏంది? వీళ్ళు చెయ్యరు. ఏమైనా ఇక్కడ ఈ బజార్ పంచాయతీ, అక్కెరాని పంచాయతీలు ఒకదానికొకటి టాపిక్ డైవర్ట్ చేయడం, ప్రజా సంక్షేమాన్ని బొందబెట్టడం, వీళ్ళ పర్సనల్ పంచాయతీ పెట్టుకోవడం జరుగుతుంది కదా అంటున్నా నేను. నాయక్ గారు, మీరు ప్రొఫెసరు, చట్టం ఏం చేయాలి? చట్టం ఉంది, చట్టం లేకేం లేదు కదా. చట్టం ఉంది, ఇగో ఈ రూల్ పొజిషన్ ప్రకారమే. ఏమైతుంది? రూల్ పొజిషన్ ఉంది, రూల్ పొజిషన్ వయలేట్ చేయటం అనేది వాళ్ళు రిస్క్ తీసుకుంటే దానికి ఇప్పుడు ప్రొఫెసర్గా మీకు బాధ్యత ఇచ్చారు. మీరు ప్రొఫెసర్గా ఏం చేయాలో విధులు ఉన్నాయి, దాని చట్టం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా నాకేం కాదులే అని ధీమాతో మీరు తప్పు చేస్తే దానికి ఎవరేం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? చట్టాలు ఏం చేయాలి? కోర్టులు ఏం చేయాలి? ఆనాడు అధికారులు ఏం కాదులే అనుకుని ధీమాతో ఉన్నారేమో, ధీమాతో ఉండి అనుభవిస్తారేమో. మీరైనా, నేనైనా, ఇంకోళ్ళైనా. అరే ఇట్లా ఇంతమంది దానికి ఏం చేయాలి? దానికి చట్టం ఏం చేయాలి? ఉంది కదా, మీరే చెప్పండి. ఏ పార్టీ అధికారంలో సార్ అధికారులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గులాం చేస్తే దానికి ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం? అట్లా చేయకూడదని చెప్పడం వరకే. నేనేమంటున్నా, అది చెయ్యకూడదని చెప్పడం వరకే మన డ్యూటీ. వాళ్ళకి తెలియదా? ఐఏఎస్లు చదివిన వాళ్ళకి తెలియదా? లేదు, ప్రొఫెసర్ గా ఏం కాదు అనే ధీమానా, రక్షిస్తారనే ధీమానా? శిక్ష ఉంటే వాడు కూడా చెయ్యడు. శిక్ష ఉంది కదా, జైలుకి పోయింది శ్రీలక్ష్మి, వాళ్ళు కూడా చేయరు. బీపీ ఆచార్య జైలుకి పోయాడు. ఎవరో ఒక్కరిని చూపెడితే చాలా మంది ఐఏఎస్లు జైలుకి పోయారు. సర్కారులో తప్పు పోకనే లేరు. పోకండి ఎందుకున్నారు? జైలుకి పోకండి ఎందుకున్నారు? జైలు పోయారు కదా. ఇప్పుడు ఈ విషయంలో చెప్పండి, కేటీఆర్ తప్ప, అధికారుల తప్ప? ఇద్దరిది తప్పనే కదా ముగ్గురు మీద కేసు పెట్టింది. ఈ ముగ్గురిది తప్పనే కదా ముగ్గురు మీద కేసు పెట్టింది అంటనా? ఒకళ్ళు తప్ప నేనట్ట చెప్తారు? ముగ్గురు మీద తప్పనే ఏసీబీ కేసు చేసిన వాళ్ళది చేయించి. ఇప్పుడు కుట్రదారుడు ఉంటారు, హత్య చేసిన వాళ్ళు ఉంటారు. కుట్రదారుని కూడా కేసు పెడతారు. నేనేం చేయలేదు కదా, నేను ఇంట్లో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఢిల్లీలో ఉన్నా అంటే ఢిల్లీలో ఉన్నావా ఎక్కడున్నావు అని కాదు. ఢిల్లీలో ఉండి కూడా వరంగల్లో మీరు ఏదైనా చేయించవచ్చు మర్డరు. అంతే కాబట్టి ఢిల్లీలో ఉన్నా కాబట్టి నాకు సంబంధం లేదంటే కుదరదు కదా. అట్లా కూడా కేసులు ఉంటాయి కదా అంటున్నా. రైట్, బలమల్ల యాదవ్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే